హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పొటాటో క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అండి. సో దానికోసం అయితే మనం కళాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ అనేది వేసేసుకోవాలి. ఇందులో ఆనియన్ కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనము బంగాళదుంప వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము బంగాళదుంప వేసుకుంటే అది కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి సో రెండు కలిపి ఫ్రై అయితే బాగుంటుంది. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోవాలండి మగ్గడానికి, ఆనియన్ మగ్గడానికి. నెక్స్ట్ మనం బంగాళదుంప వేద్దాము. కొంచెం మూత పెట్టి మగ్గించేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇది. రైస్లోకి ఇంకా చపాతీలోకి రెండింటికి చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మంచి కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది నేను వేస్తున్నాను. సో మీరు ఒకసారి ఫుల్గా చూసేస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది. సో దేనికైనా మనకి సరిపోతుంది. రైస్కి, చపాతీస్కి కూడా రెండింటికి కూడా ఒకే కర్రీని మనము సర్వ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది కర్రీ అనేది. సో బంగాళదుంప అయితే వేగింది. నెక్స్ట్ క్యాప్సికమ్ నేను కట్ చేసి వేసేసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేద్దాం, కాసేపు మగ్గనించేద్దాం అనమాట. నెక్స్ట్ టమాటో అనేది కట్ చేసి ఉంచుకోవాలి పక్కన. సో కొంచెం మగ్గిందండి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి కొంచెం మూత పెడదాం. ఎందుకంటే కొంచెం అనేది ఫ్రై అవ్వాలి, లేదనంటే పచ్చివాసనలా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇవి వేసిన తర్వాత కొంచెం మసాలా వేసాను. వీటికి బాగా అబ్జర్వ్ అవుతుంది. సో అందుకని చాలామంది స్టార్టింగ్లో కూడా ఫ్రై చేస్తారు. సో నేను ఇందులో వేసాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను మిక్సీ జార్ తీసుకున్నాను చిన్నది. అందులో అయితే నువ్వులు వేస్తున్నానండి. ప్యాకెట్ అనేది సీసాలో ఇరుక్కుపోయిందనమాట, అందుకని నేను అలానే వేస్తున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తెల్ల నువ్వులు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి, మనకి ఇన్స్టెంట్గా దొరుకుతుంది. కోకోనట్ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. సో ఇది ఒకసారి మనము గ్రైండ్ చేసుకుందాం అనమాట. ఇదేనండి, ఇది వేస్తే ఏ కర్రీలోకైనా ఏ వెజ్ కర్రీలోకి వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మసాలా వేద్దామండి. ఒకసారి మూత పెట్టేసి మగ్గించేద్దామండి. ఎప్పుడైనా సరే మూత పెడితే కాసేపు మగ్గిన తర్వాత మనకి బాగా కొంచెం వేసిన ఇంగ్రీడియంట్ ఏంటనేది కొంచెం కుక్ అవుతుందన్నమాట. అందుకని నేను ప్రతిదీ ఏదైనా వేసినప్పుడు ఒక్కసారి మూత పెట్టి మగ్గిస్తాను. ఎక్కువసేపు అవసరం లేదు, 1 or 2 minutes. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసాను. నెక్స్ట్ నేను ఇది పేస్ట్లా చేసుకున్నాను కదా, అది వేసేసాను అనమాట. కొబ్బరి నువ్వుల పొడి, పేస్ట్ కాదు, పౌడర్. వాటర్ వేయలేదు కాబట్టి పౌడర్ అనమాట. జస్ట్ ఆ రెండు మిక్స్ అయ్యేటట్టు వేసి ఒక్కసారి అయితే కలిపి మూత పెట్టద్దు. ఈ మసాలాలు, ఈ పౌడర్ చేసుకున్నాం కదా మనము, నువ్వులు, కొబ్బరి పొడి అనేది. సో ఇవన్నీ కూడా కొంచెం మగ్గించాలన్నమాట. అందుకని ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే చక్కగా సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం నువ్వులు అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఎంత రుచిగా ఉంటుందో. చాలామంది జీడిపప్పు పేస్ట్ అలా వేస్తూ ఉంటారు. సో అది వేసుకోవచ్చు, కానీ ఇది కూడా వేస్తే చాలా నేనైతే నువ్వులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మన గ్రేవీకి సరిపడగా. ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి సరిపడా సాల్ట్ కూడా వేసేసి చక్కగా ఉడికించేద్దామండి. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలని చెప్పి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం దీనిలా ఉండొచ్చు వాటరీగా, కానీ కొంచెం కుక్ అయిన తర్వాత చిక్క అవుతుందన్నమాట, చిక్కబడుతుంది. నువ్వులు కొంచెం ఉడుకుతునే కొద్దీ మనకు చిక్కదనాన్ని ఇస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. జీడిపప్పు ప్లేస్లో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎండు కొబ్బరి పౌడర్ కూడా. సో ఇదనమాట రెసిపీ అనేది. ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేయాలి. కాసేపు ఆగిన తర్వాత నేను ఒకసారి మూత పెట్టి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం తక్కువ అనిపించింది, సో అందుకని చెప్పి ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి
పౌడర్ వేస్తున్నానండి, గరం మసాలా పౌడర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. సో ఒకసారి కలిపేసి కొంచెం ఉడకనిస్తే అయిపోయినట్టే. ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిస్తే అయిపోయినట్టేనండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వాచింగ్ అవర్ అనేది మాకు యాడ్ అవుతుందన్నమాట. సో కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇంతేనండి, అయిపోయింది. కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆపేసాను, చూసారా ఎంత చిక్కగా గ్రేవీ బాగుందో. థిక్గా ఉంది కదండి. రైస్లోకి అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ రెడీ.